రాయదుర్గం నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మురిడి ఆంజనేయ స్వామి ఆలయంలో గతంలో సస్పెన్షన్ గురైన ఒక అర్చకుడు మళ్ళీ పునర్నియామకం విషయంలో పదే పదే అర్చకుడు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సంప్రదించిన తర్వాత నేను ఒక లేఖ ఇవ్వడం జరిగింది. నిజాలు నిర్ధారించుకొని ఇతనికి సహాయపడేది. 5 నెలల కిందట ఇచ్చిన ఆ లేఖను ఇటీవల కొంతమంది కావాలనే రాద్ధాంతం చేయడానికి ఉపయోగించుకున్నారు. అత్యంత పవిత్రమైన ఆలయంలో అర్చకత్వం చేసే విషయంలో గతంలో వివాదం తలెత్తిన మాట వాస్తవం. అతని భార్య ఫిర్యాదు మేరకు డీరేహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ నమోదైన కేసు ఆధారంగా అనంత సేన్ అనే అర్చకునికి ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం చేయడం జరిగింది. తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ రాజీ పడి ఆ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు కూడా కోర్టులో కొట్టివేసిన తర్వాత భార్యాభర్తలు చిన్న కూతురును తీసుకొచ్చి పదే పదే నా దగ్గరికి వచ్చి మాకు సహాయం చేయమని, మా కుటుంబాన్ని ఆదుకోమని విజ్ఞప్తి చేశారు. అయినా నేను గతంలో అతను ప్రవర్తన సక్రమంగా లేని కారణంగా సస్పెన్షన్ గురయ్యారు కాబట్టి నేను లేఖ ఇవ్వను అని చెప్పాను. తర్వాత ఆ గ్రామ నాయకులు అట్లాగే మా మండల నాయకులు వచ్చి లేఖ ఇమ్మని చెప్తే నిజాలను నిర్ధారించుకున్న తర్వాత ఇతని సహాయం చేయమని లేఖ ఇవ్వడం జరిగింది. అట్లా లేఖ ఇచ్చి ఉండకూడదు నేను కూడా. ఎందుకంటే ఒక పవిత్రమైన ఆలయంలో అర్చకత్వం చేసే వ్యక్తి విషయంలో అందులోనూ నైతికతకు సంబంధించిన అంశాల్లో వివాదం ఉన్నప్పుడు నేను ఇచ్చి ఉండకపోతే బాగుండేది. కానీ అతను నేను లేఖ ఇచ్చినంత మాత్రాన మళ్ళా ఆ ఆలయంలో అర్చకుడిగా పునర్నియామకం జరగలేదు. తర్వాత నేను కూడా 5 నెలల కిందట ఇచ్చిన లేఖ పైన అధికారులతో కూడా ఎలాంటి ఆలోపు చేయలేదు.